హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో టాపిక్ వచ్చేసి కోట్స్. ఓకేనా? సో మీరు సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ చూసి ఉంటారు. సో లవ్ ఫెయిల్యూర్కి సంబంధించిన కొటేషన్స్ కానీ, బర్త్డేకి సంబంధించిన కొటేషన్స్ కానీ, లవ్కి సంబంధించిన కొటేషన్స్ కానీ, ఇలా మీరు చాలా ఫొటోస్ అయితే చూస్తుంటారు. ఎక్కువగా మనం హలో యాప్లో చూస్తుంటాం. ఓకేనా? ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఫోటోని పెట్టేసుకొని మీకు నచ్చినటువంటి టెక్స్ట్తో మీకు నచ్చినటువంటి నేమ్ను యాడ్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దానికంటే ముందుగా నేను క్రియేట్ చేసినటువంటి కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను. సో తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఫొటోస్ అయితే చూడండి. చూసారు కదా, ఫొటోస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మీరు కూడా ఈ విధంగా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి టాపిక్స్ అయితే మీ ముందుకు ఇంకా చాలా తీసుకొస్తాను. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే శ్రీకాంత్ టెక్ క్రియేటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసి ఇలాంటి వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఇలాంటి కొటేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో జస్ట్ పిక్సెల్ ల్యాబ్ ఉంటే సరిపోతుంది. పిక్సెల్ ల్యాబ్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ నుండి మీరు క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి స్క్వేర్లో డిఫాల్ట్గా వచ్చేస్తుంది సైజ్ అనేది. ఓకేనా? మీరు ఈ డిఫాల్ట్గా కాకుండా మీకు నచ్చినటువంటి సైజులో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కింద మనకి లేయర్ ఆప్షన్ కనబడుతుంది, 4th ఆప్షన్. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేసి మీరు కస్టమ్గా మీకు ఒకవేళ ఇక్కడ మీకు తెలిసినట్లయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు తెలియకపోతే పైన కస్టమ్ పైన ట్యాప్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్లో పెట్టేసుకొని ఓకే పైన ట్యాప్ చేసి స్టైల్ అని మనకి ఇమేజ్ సైజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ప్రస్తుతం ఈ టెక్స్ట్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఇమేజ్ అయితే తీసేసుకుందాం, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. లేదంటే ఇమేజ్ కాకుండా మీరు ఒక కలర్ ఇవ్వాలనుకున్నారనుకోండి, ఫస్ట్ ఆప్షన్ మనకి కలర్ కనిపిస్తుంది. దీంట్లో మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసుకోవచ్చు. అంటే సింగిల్ కలర్లో ఉంది, ఇంకా మీరు మల్టిపుల్ కలర్స్ కావాలనుకుంటే దాని పక్కనే గ్రేడియంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు నచ్చిన కలర్స్లోనైతే మీరు చూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? సో ఇవి ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీకు నచ్చిన కలర్స్ని పక్కనే ప్లస్ బటన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనకి 2 పాయింట్సే ఉన్నాయి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్. మీరు ఎక్స్ట్రా కావాలనుకుంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ మైనస్ బటన్స్ ఉంటాయి. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇలాంటివి మనకి యాడ్ అవుతాయి. మైనస్ పైన ట్యాప్ చేస్తే మైనస్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసి దీనికి ఇంకో కలర్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి కలర్ఫుల్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి చూడండి నేను ఎల్లో కలర్లో పెట్టేస్తాను, లేదంటే ఓకే బ్లూ కలర్లో. ఓకే పైన ట్యాప్ చేస్తే చూడండి మనకి 3 కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఓకే పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మీరు 3 కలర్స్. మీరు అక్కడ సెట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టేస్తున్నాను. ప్రస్తుతం నేను టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాను చూడండి. టెక్స్ట్ తీసుకొని సపోజ్ ఇలా పెట్టేసి దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏదో ఒకటి తీసేసుకుని ఒక కొటేషన్ తీసుకుంటున్నాను నేను. మీరు లవ్ కొటేషన్స్ కానీ ఏ కొటేషన్స్ అయినా మీకు కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళేసి మీరు మీకు నచ్చింది అయితే సెర్చ్ చేసేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళేసి లవ్ కోట్స్ తెలుగు అని టైప్ చేసి ఎంటర్ చేయండి. దానికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇలాంటి సెర్చ్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఈ విధంగా ఒకటి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ పైన ట్యాప్ చేశాను. సో తర్వాత ఇలా కొంచెం స్క్రాల్ చేయండి. ఇక్కడ మనకి అలైన్ అని కనిపిస్తుంది, దీంట్లోకి వెళ్ళేసి మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే సెంటర్లోకి వచ్చుద్ది. ఓకేనా? తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? తర్వాత దీనికి ఒక ఫాంట్ స్టైల్ అనేది ఇచ్చేస్తే మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో దానికోసం ఇక్కడ ఫాంట్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మై ఫాంట్లో చూడండి మీకు పిక్సెల్ ల్యాబ్లో తెలుగు ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ కొన్ని ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫాంట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను తిమ్మన రెగ్యులర్ ఇచ్చేస్తున్నాను ప్రస్తుతం.
ఓకే పైన ట్యాప్ చేస్తే చూడండి స్టైల్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా, మీకు ఈ స్టైల్ నచ్చలేదు, వేరే స్టైల్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఫాంట్లోకి వెళ్ళేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మై ఫాంట్లో చూడండి నేను ఎన్టీఆర్ ఇచ్చేస్తున్నాను. ఓకే పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడవచ్చు మీరు స్టైల్ అనేది ఎలా ఉందో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్న పెట్టేసుకొని, సో మీకు ఇక్కడ సెట్ కాకపోతే మధ్యలో వర్డ్స్కి లెటర్స్కి మీరు గ్యాప్ కావాలనుకుంటే కొంచెం జరపండి. ఇక్కడ స్పేసింగ్ అని ఉంటుంది మనకి. ఈ స్పేసింగ్ ఏంటంటే లెటర్స్ కానీ వర్డ్స్ కానీ ఇక్కడ స్పేసింగ్ ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే, సో ఇలా అనమాట. నెక్స్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ లైన్ స్పేసింగ్ ఉంటుంది. ఇది మనకి లైన్స్కి సంబంధించిన స్పేసింగ్ చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక మంచి కలర్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది, ఏ పైన ట్యాప్ చేస్తే ఇది టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. దీంట్లో కలర్ కనిపిస్తుంది మనకి, కలర్ పైన ట్యాప్ చేయండి. తర్వాత మీకు నచ్చిన కలర్ తీసేసుకోవచ్చు, లేదంటే గ్రేడియంట్లో మీరు పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా గ్రేడియంట్లో చూస్తున్నారు కదా ఈ విధంగా, లేదంటే సింగిల్ కలర్. నేను ఇక్కడ వచ్చేసి నేను పింక్లో పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇలా జరపండి మీరు. ఓకే, లాస్ట్కి వచ్చినట్లయితే ఇక్కడ నేను షాడో ఎనేబుల్ చేస్తున్నాను. సో ఎనేబుల్ చేసి కిందికి వచ్చేసి కూడా ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. ఈ విధంగా షాడో ఎనేబుల్ చేసి ఏంటంటే మనకి టెక్స్ట్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఓకేనా, మీకు షాడోని ఇక్కడ రేడియస్లో మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒక 10లో పెట్టేస్తున్నాను నేను. తర్వాత ఇక్కడ షాడోకి కలర్స్ కూడా అప్లై చేయొచ్చు. సపోజ్ నేను వైట్లో తీసుకుంటున్నాను. చూడండి వైట్లో తీసుకోగానే మనకి ఇక్కడ ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఈ విధంగా మీకు పిక్సెల్ యాప్లో మంచి గ్రిప్ ఉన్నట్లయితే ఇంకా చాలా బాగా ఎడిట్ చేసుకోగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి కొంచెం చిన్న చేసేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇలా. ఓకే, ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్లోకి మీకు నచ్చినటువంటి ఒక ఇమేజ్ తీసేసుకోవచ్చు. సపోజ్ చూడండి నేను ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఫ్రమ్ గ్యాలరీ. సపోజ్ చూడండి నేను ఈ ఫోటో తీసుకున్నాను, పిఎన్జీ ఫైల్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి. సో మీరు పిఎన్జీ ఫైల్స్ని ఇక్కడ ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఈ విధంగా ఉంది మనకి. ఓకేనా, సో ఈ పిఎన్జీ ఫైల్లో మీ ఫోటో అనేది రావాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కింద మనకి మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. అంటే ఇది ఇమేజ్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. మీరు ఇలా స్క్రాల్ చేయండి పక్కకి. ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి టెక్స్చర్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చినటువంటి ఒక ఇమేజ్ తీసుకోండి. సపోజ్ నేను ఒక ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అంటే స్క్వేర్లో తీసుకోండి. స్క్వేర్లో తీసుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి రావాలి, సరిగ్గా ఇక్కడ సెట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ అక్కడ మీకు అప్లై అయిపోతుంది. ఆ ఒక పిఎన్జీ ఫైల్లో ఇది అప్లై అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఈ విధంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా మీరు చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా మీరు షాడో అనేది అప్లై చేయొచ్చు. లాస్ట్కి వెళ్ళినట్లయితే షాడో అప్లై చేసి ఇక్కడ ఎనేబుల్ చేసి ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట షాడో అనేది. లేదంటే అవసరం లేదంటే డిలీట్ చేయండి సరిపోతుంది. ఇక్కడనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఫోటోని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు పిఎన్జీ ఫైల్స్ కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి cleanpng.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీరు ఆ సైట్లో మొత్తం కూడా పిఎన్జీ ఫైల్సే దొరుకుతాయి. దాంట్లో మీకు నచ్చిన పిఎన్జీ ఫైల్ అయితే దొరుకుతాయి. ఓకేనా, సో దాంట్లో నుండి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, సపోజ్ చూడండి ఇదంతా క్రియేట్ చేశారు. మీరు క్రియేట్ చేసిన తర్వాత కింద ఒక నేమ్ అనేది ఇచ్చేద్దాం. అంటే మీకు నచ్చిన నేమ్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి మీకు నచ్చిన నేమ్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, తెలుగులో పెట్టేసుకోండి, ఇంగ్లీష్లో పెట్టేసుకోండి, మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోండి. సపోజ్ నా ఛానల్ నేమ్ ఇచ్చేస్తున్నాను, శ్రీకాంత్ టెక్ క్రియేటర్. ఓకే పైన ట్యాప్ చేశాను ఈ విధంగా. ఓకేనా, సో మీరు చిన్న చేసుకు మీరు ఎక్కడైనా పెట్టేసుకోండి. దీన్ని కూడా మంచి కలర్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. అంటే మీరు క్రియేట్ చేసినట్టుగా ఇక్కడ తెలియాలి కాబట్టి. ఓకేనా, ఏదైనా పెట్టేసుకోవచ్చు. మీకు ఛానల్కి సంబంధించిన లోగో కానీ మీకు సైట్కి సంబంధించిన సైట్ లింక్ కానీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, తర్వాత వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ఇది నచ్చలే, మీకు ఆ కలర్ నచ్చలే, మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది తీసుకోవాలి మీరు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఫ్రమ్ గ్యాలరీ. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది 16:9 తీసుకుంటున్నాను. సరిగ్గా ఇలా పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫుల్ వేసేస్తున్నాను. ఫుల్ వేసేసి
ఇక్కడ చూడండి మనకి టు బ్యాక్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఏదైతుందో దీన్ని డిలీట్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు. ఓకేనా, తర్వాత ఈ టెక్స్ట్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి చూడడానికి ఎలా తీసుకోవాలంటే మీరు కరెక్ట్గా మీరు తీసుకున్న కొటేషన్స్కి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి. అంటే సింక్ అయ్యే బ్యాక్గ్రౌండ్స్ అనేది మీరు తీసుకోవాలి. అప్పుడే మీకు క్రియేట్ చేసిన కొటేషన్స్కి ఒక మంచి లుక్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఒక కొటేషన్స్ అయితే తీసుకున్నాను, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. చూడండి దీనికి సింక్ అయింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దీని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ వైట్లో పెట్టేస్తున్నాను. ఓకేనా, మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు టెక్స్ట్ అనేది. లేదంటే ఈ టెక్స్ట్కి నేను వేరే ఫాంట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఫాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ డిఫరెంట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, పొర్నాలా. ఓకే పైన ట్యాప్ చేస్తే చూడండి ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్కి మీరు స్ట్రోక్ కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టేసుకోండి. లేదంటే ఒక బ్లాక్ ఇమేజ్లో పెట్టేస్తున్నాను చూడండి. ఓకే, బ్లాక్లో పెట్టేసి టిక్ మార్క్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత కొంచెం చిన్న వేసేస్తున్నాను దీన్ని. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి స్ట్రోక్ ఇచ్చేద్దాం. మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ జరిపితే మనకి స్ట్రోక్ అని కనిపిస్తుంది, ఎనేబుల్ చేయండి. స్ట్రోక్ విడ్త్ వచ్చేసి 10 ఇచ్చేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఫుల్ వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా మీరు జరుపుకోండి స్ట్రోక్ని. చూడండి సెట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్ట్రోక్కి ఒక మంచి కలర్ అప్లై చేద్దాం. ఓకేనా, కలర్ వచ్చేసి ఓకే గ్రీన్ కలర్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకోండి మీరు. చూడండి ఇక్కడ కూడా నేను పింక్ కలర్ ఇచ్చేసాను. ఇచ్చేసి టిక్ మార్క్ అని క్లిక్ చేసి ఇప్పుడు టెక్స్ట్ని ఇట్లా జరుపుతున్నాను చూడండి. ఓకేనా, చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా మీరు మీకు నచ్చినటువంటి స్టైల్లో కొటేషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పైన మనకి సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్. ఇక్కడ వచ్చేసి జేపీజీలో పెట్టేసుకొని డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. ఇక్కడ కస్టమ్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకోండి. హైలో పెట్టేసి సేవ్ టు గ్యాలరీ. ఈ విధంగానైతే నేను సేవ్ చేసుకున్నాను. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.